నమస్తే భారత్ నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఎంత వేగంగా వార్తలు అనేవి మారిపోతూ ఉన్నాయో, అంతే వేగంగా నిజాల్ని దాచి అబద్ధాలే నిజంగా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మన హిందూ ధర్మంలో స్త్రీల గురించి చెప్పే కొన్ని తప్పుడు కథనాలు ఇవన్నీ మన మనోభావాల్ని చాలా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం మన చరిత్రను సూటిగా చూస్తే తెలుస్తుంది, హిందూ స్త్రీ ఎప్పుడు బలహీనరాలు కాదు. వేదకాలం నుంచే స్త్రీలు విజ్ఞానంలో, ధైర్యం, నాయకత్వంలో అన్నిట్లో ముందుండేవారు. గార్గి, మైత్రేయి, లోపాముద్ర ఇలాంటి ఎందరో మహాసాత్వులు జ్ఞానంలో పురుషులతో సమానంగా నిలిచారు. మనం గర్వంగా చెప్పుకోవాల్సిన మహిళలు ఎందరో ఉన్నారు. రాణి చెన్నమ్మ, అవంతిబాయి, అలానే రాణి దుర్గావతి, అహల్యాబాయి, వేల్ నాచియార్, లక్ష్మీబాయి ఇలాంటి ఎంతో మంది హిందూ రాణులు నాయకులుగా ఉన్నారు. మరి ఈ స్త్రీలపై హింస అన్న కథ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తప్పుడు కథలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? ఇది బ్రిటిష్ వారు మన సంస్కృతిని తక్కువ చేసే ఒక కుట్ర. ఆ తర్వాత కొన్ని ఆధునిక వాదనలు, ఫెమినిజం అనే పేరుతో మన పద్ధతుల్ని అర్థం చేసుకోకుండా చాలా తప్పుగా చూపించారు. కానీ నిజం ఏంటంటే హిందూ స్త్రీలు సప్రెస్డ్ కాదు, ఎంపవర్డ్. ఇది మన బాధ్యత. నిజాన్ని వెలికి తీయడం, మన సాంప్రదాయాన్ని గౌరవించడం, మన చరిత్రలో ఉన్న ధైర్యవంతులైన మహిళల గాథలు తెలుసుకోవడం. అలాంటి వారిలో కొందరి గురించి ఈ రోజు తెలుసుకుందాం. రాణి చెన్నమ్మ. ముందుగా ఈవిడ గురించి తెలుసుకుందాం. కిత్తూర్ అనే ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించిన రాణి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో వారి దురాగతాలను ఎదిరించిన మహిళల్లో మొదటివారు. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ధైర్య సాహసాలు, యుద్ధ విద్యల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె వివాహం కిత్తూరు రాజైన మలసర్జన్తో జరిగింది. వారికి కొన్నేళ్లకు ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఆ కుమారుడు చిన్నతనంలో మరణించడంతో ఆమె జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత శివలింగ రుద్రప్ప అనే ఒక బాలుణ్ణి దత్తత తీసుకున్నారు. కొన్నాళ్లకు రాజు మల్లసర్జన కూడా మరణించారు. ఆ తర్వాత దత్తపుత్రుడైన శివలింగ రుద్రప్పని రాజును చేశారు. కానీ అతను కూడా అనారోగ్యంతో అకాల మరణం చెందాడు. ఆ సమయానికి అతని వారసులు లేకపోవడంతో బ్రిటిష్ వారు డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ చట్ట ప్రకారం ఈ రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అయితే శివలింగ రుద్రప్ప మరణానికి ముందే శివలింగప్ప అనే ఒక మరో పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. కానీ ఇది బ్రిటిష్ వారు చెల్లదని, రాజ్యాధికారం తమకే దక్కుతుందని ప్రకటించారు. ఈ కుట్రని రాణి చెన్నమ్మ ముందే గమనించారు. ఆమె తన రాజదర్బార్లో నిలబడి, ఇది నా రాజ్యం, ఇక్కడ నేనే పాలకురాలిని, బ్రిటిష్ వారికి మా రాజ్యంలో జోక్యం చేసుకునే హక్కు లేదు అని గంభీరంగా ప్రకటించారు. 1824లో బ్రిటిష్ వారు తమ సైన్యంతో కిత్తూర్పై దండయాత్ర చేశారు. అప్పుడు రాణి చెన్నమ్మ ఎంతో ధైర్యంగా, వీరోచితంగా పోరాడారు. ఆ యుద్ధంలో ఆంగ్లేయులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. కానీ వాళ్ళు ప్రతీకారంతో మళ్ళీ ఇంకొకసారి దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈసారి అతిపెద్ద సైన్యంతో, అధునాతన ఆయుధాలతో వచ్చారు. ఈసారి కూడా రాణి చెన్నమ్మ ఎంతో వీరోచితంగా పోరాడారు. కానీ ఆధునిక ఫిరంగులు, అపారమైన సైనిక బలం ముందు కిత్తూరు సైన్యం నిలబడలేకపోయింది. చివరికి 1824 డిసెంబర్న రాణి చెన్నమ్మ, ఆమె కోడలు జానకిబాయితో సహా బ్రిటిష్ వారికి బందీలుగా చిక్కారు. ఆమె జీవితం జైల్లోనే ముగిసింది. 1829 ఫిబ్రవరిలో ఆమె అమరులయ్యారు. రాణి చెన్నమ్మ జీవితం ఒక విషాద గాథ. ఒకవైపు భర్త, కొడుకు, దత్తపుత్రుడు వీళ్ళందరినీ కోల్పోయిన దుఃఖం, మరోవైపు తన రాజ్యాన్ని అప్పగించలేక చివరి వరకు పోరాడిన ఒక వీరగాథ. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే బ్రిటిష్ వారిని ఎదిరించిన వీర వనిత ఆమె. ఆమె పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు అవంతిబాయి గురించి కూడా తెలుసుకుందాం. మీకు మీ దేశం పట్ల గౌరవం, విధేయత ఉంటే ఆయుధాలు తీసుకొని పోరాటం చేయండి, లేదా గాజులు ధరించి ఇంట్లో కూర్చోండి. ఈ మాటలు రామ్గఢ్ రాణి అవంతిబాయి పొరుగు రాజ్యాల పాలకులకు పంపిన లేఖలోవి. రాణి అవంతిబాయి ఇచ్చిన ఈ ఉద్వేగభరితమైన పిలుపు ఎందరిలో స్ఫూర్తిని నింపాయి. అవంతిబాయి 1828 సంవత్సరంలో మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో జన్మించారు. బాల్యం నుండే ఆమె యుద్ధ కళలు, ఖడ్గ విద్య, గుర్రపు స్వారీ, విలువిద్య ఇలాంటి ఎన్నో శిక్షణలు పొందారు. అవంతిబాయి వివాహం రామ్గఢ్ రాజ్యాధిపతి అయిన విక్రమాదిత్య సింగ్ గారితో జరిగింది. కొన్నాళ్ల తర్వాత రాజా విక్రమాదిత్య సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురై రాజ్యాన్ని పాలించడం కూడా కష్టమైంది. అదే సమయంలో వారి ఇద్దరు కుమారులు చాలా చిన్న వయసు కావడం వల్ల రాణి అవంతిబాయి
పరిపాలనా బాధ్యతలు తీసుకున్నారు. భారతదేశం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనే దురాశ కలిగిన బ్రిటిష్ పాలకులు ఒక్కో రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న రోజులవి. రామ్గఢ్ రాజ్యం కూడా వాళ్ళ తర్వాతి లక్ష్యంగా మారింది. వారు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే చట్టాన్ని ఉపయోగించి వారసుడు లేని ఈ రామ్గఢ్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. 1857 సంవత్సరంలో దురదృష్టవశాత్తు ఆమె భర్త మృతి చెందారు. అది ఆమె ధైర్యాన్ని కుంగదీయలేదు కదా, మానసికంగా మరింత దృఢంగా మారింది. ఆ సమయంలోనే బ్రిటిష్ వారితో పోరాడాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. 1857 సంవత్సరంలో భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం ప్రారంభమైనప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాణి అవంతిబాయ్ పిలుపునిచ్చారు. అప్పటి పాలకుల్లో అది చాలా స్ఫూర్తిని రగిల్చింది. వారందరూ కూడా ఆమెతో చేతులు కలిపారు. బ్రిటిష్ వారితో ఆమె మొదటి యుద్ధం మాండ్లా సమీపంలో జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ వారు సులభంగా విజయం సాధించవచ్చని భావించారు. కానీ అవంతిబాయ్ ఆమె యుద్ధ వ్యూహాల వల్ల బ్రిటిష్ వారు ఓడిపోయారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రాణి మీద ఒక పెద్ద స్థాయిలో దాడి చేశారు. ఆ సమయంలో రామ్గఢ్ కోటకు కూడా నిప్పంటించారు. అప్పుడు రాణి అడవుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అయినా గెరిల్లా యుద్ధ పద్ధతులను ఉపయోగించుకుంటూ ఆమె ఎంతో పోరాటం చేశారు. ఆ అడవుల్లోనే ఆమె చివరి యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారు ఆమెని అన్ని విధాలా చుట్టుముట్టి భారీ బలగంతో దండెత్తారు. చివరికి తనని బంధిస్తారని ఆమె గ్రహించి ఆ వీరనారి లొంగిపోవడానికి నిరాకరించింది. 1858 మార్చిన రాణి అవంతిబాయ్ ప్రాణత్యాగం చేశారు. ఎంతో ధైర్యాన్ని తెగువను చూపించిన ఇలాంటి వీరుల జీవిత గాథలు మన చరిత్ర పాఠ్య పుస్తకాల్లో భాగమై భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ అంశం నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.